Good morning, friends! Welcome to A to Z Academy. ఈరోజు మనం 4th క్లాస్ మ్యాథమెటిక్స్ రెడీనెస్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. డే 1 నెంబర్ సిస్టమ్ అని ఇచ్చున్నారు. అవి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ బ్లాక్స్, యారో కార్డ్స్, అప్ కార్డ్స్ ఇచ్చున్నారు. వీటి ఆధారంగా కింది ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ద నెంబర్ 3246 ఇన్ వర్డ్స్ అన్నారు. అంటే అక్షరాల రూపంలో 3246 అని రాయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ 4062 ఇన్ నెంబర్స్ ఫామ్ అని రాసున్నారు. ఇక్కడ 4062 అని రాయండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ నెంబర్ యాజ్ 5 ones, 8 hundreds అండ్ 4 tens అని ఇచ్చున్నారు. రైట్ ద నెంబర్ అండ్ ఇట్ ఈజ్ నేమ్ ఇన్ వర్డ్స్ అన్నారు. అంటే 5 1లు, 8 వందలు, 4 10లు ఉన్నాయంట. వీటి సంఖ్యను రాయమన్నారు. ఇక్కడ 845 అని రాయండి. డే 1 వర్క్షీట్ ఇచ్చున్నారు. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ద నెంబర్ అండ్ నెంబర్ నేమ్ ఫర్ ద ఫాలోయింగ్ రీప్రజెంటింగ్ బై బ్లాక్స్, టోకెన్స్, యారో కార్డ్స్ అండ్ అప్ కార్డ్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఇచ్చిన గళ్ళ సంఖ్యను బట్టి కింద నెంబర్ రాయమన్నారు. ఇక్కడ దీంట్లో 1000 ఉన్నాయి. ఇక్కడ 100, ఇక్కడ 10, 1 మొత్తం కలిపితే 1211 అని రాయండి. నెంబర్ ఇన్ వర్డ్స్ దగ్గర 1211 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 1000, 100, 10, 1 అని ఇచ్చున్నారు. ఈ మొత్తం మనం కలిపితే నెంబర్ దగ్గర 3122 అని రాయండి. నెంబర్స్ ఇన్ వర్డ్స్ దగ్గర 3122 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. యారోస్ ఇచ్చున్నారు. ఈ యారోస్ అంతా కౌంట్ చేస్తే నెంబర్ వచ్చేసి 2241 అని రాయండి. నెంబర్ ఇన్ వర్డ్స్ దగ్గర 2241 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. అప్ కార్డ్స్ ఇచ్చున్నారు. 1s ప్లేస్లో 4 ఉన్నాయి. 10s ప్లేస్లో 0 ఉన్నాయి. 100 ప్లేస్లో 6 ఉన్నాయి. 1000 ప్లేస్లో 3 ఉన్నాయి. కాబట్టి 3604 అని రాయండి. నెంబర్స్ ఇన్ వర్డ్స్ దగ్గర 3604 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రోజా రైట్ ద నెంబర్ ఫర్ 101 ఈజ్ 1001. ఇట్ ఈస్ కరెక్ట్. ఇఫ్ నాట్ కరెక్ట్ ద ఆన్సర్ అని ఇచ్చారు. అంటే రోజా 101ని సంఖ్యారూపంలో 1గా రాసింది. ఇది సరైందా అంటున్నారు. ఇది సరైంది కాదు కాబట్టి నో అని రాయండి. కరెక్ట్ అయింది 101 కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ డే 2 ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ ఎక్స్పెండ్ ద షార్ట్ ఫామ్ అన్నారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 4 in 498 అని ఇచ్చున్నారు. ఇక్కడ ప్లేస్ వాల్యూ వచ్చేసి 400 అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 4 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ఎక్స్పెండెడ్ ఫామ్ ఆఫ్ 999 అని ఇచ్చున్నారు. దీన్ని ఇస్తున్న రూపంలో రాస్తే 900 + 90 + 9 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. షార్ట్ ఫామ్ ఆఫ్ 700 + 4 tens అని ఇచ్చున్నారు. 700s + 4 కాబట్టి 704 అని రాయండి. నెక్స్ట్ డే 2 వర్క్షీట్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అండర్లైన్ డిజిట్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ అన్నారు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో అండర్లైన్ చేసిన దానికి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ రాయమన్నారు. కాబట్టి మొదట ఇచ్చిన సంఖ్య 56 కాబట్టి 6కి అండర్లైన్ చేస్తున్నారు. కాబట్టి ప్లేస్ వచ్చేసి 1s ప్లేస్ వాల్యూ వచ్చేసి 6 అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 6 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ చూడండి. 948 ఇచ్చున్నాడు. 4కి అండర్లైన్ చేస్తున్నాడు కాబట్టి
ప్లేస్ వచ్చేసి టెన్స్ ప్లేస్ అవుతుంది. ప్లేస్ వాల్యూ వచ్చేసి 40 అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 4 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ చూడండి, 2905 అని ఇచ్చున్నారు. ఇక్కడ 2కి అండర్లైన్ చేసి ఉన్నారు కాబట్టి ప్లేస్ వచ్చేసి థౌజండ్స్ అవుతుంది. ప్లేస్ వాల్యూ వచ్చేసి 2000 అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. నెక్స్ట్ 4 చూడండి, 5048 అని ఇచ్చున్నాడు. 0కి అండర్లైన్ చేస్తున్నాడు. ప్లేస్ వచ్చేసి హండ్రెడ్స్ అవుతుంది. ప్లేస్ వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రైట్ ద ఎక్స్పెరిమెంట్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అన్నారు. అంటే ఇచ్చిన సంఖ్యలను విస్తరణ రూపంలో రాయమన్నాడు. చూడండి, 867 అని ఇచ్చున్నారు. దాన్ని ఎక్స్పెండెడ్ ఫామ్లో రాస్తే 800 + 60 + 7 అని రాయండి. నెక్స్ట్ 2567 అని ఇచ్చున్నారు. దాన్ని ఎక్స్పెండెడ్ ఫామ్లో రాస్తే 2000 + 500 + 60 + 7 అని రాయండి. నెక్స్ట్ 8054 ఇచ్చున్నారు. దీన్ని 8000 + 0 + 50 + 4 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, రైట్ ద షార్ట్ ఫామ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అన్నారు. అంటే ఇచ్చిన సంఖ్యలను సంక్షిప్త రూపంలో రాయమన్నారు. ఏ చూడండి, 10 + 8 ఇచ్చినాడు. 2 కూడితే 18 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, 60 + 4 అని ఇచ్చున్నాడు. 2 అడిషన్ చేస్తే 64 అవుతుంది. నెక్స్ట్ సి చూడండి, 4 + 300 + 5000 + 60 అని ఇచ్చున్నారు. ఈ నాలుగిటిని అడిషన్ చేస్తే 5364 అవుతుంది. నెక్స్ట్ డి చూడండి, 8000 + 800 + 80 + 8 అని ఇచ్చున్నారు. ఈ నాలుగిటిని అడిషన్ చేస్తే 8888 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, సర్కిల్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ అండర్లైన్డ్ ఇన్ ద గివెన్ నెంబర్స్ అన్నారు. చూడండి, ఇక్కడ ఇచ్చిన సంఖ్యలకు అండర్లైన్ చేసిన దానికి ప్లేస్ వాల్యూ ఎంతో దాన్ని 0 చుట్టండి అంటున్నారు. కాబట్టి ఏ చూడండి, 6543 అని ఇచ్చున్నాడు. 5కి అండర్లైన్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ హండ్రెడ్స్ వాల్యూ కాబట్టి 500ని రౌండ్ చేయండి. నెక్స్ట్ బి చూడండి, 8367 అని ఇచ్చున్నారు. ఇక్కడ 8కి అండర్లైన్ చేస్తున్నాడు. అది 1000 ప్లస్ కాబట్టి అక్కడ 8000కి రౌండ్ చేయండి. నెక్స్ట్ సి చూడండి, 4528 అని ఇచ్చున్నారు. 2కి అండర్లైన్ చేస్తున్నారు. 2 అనేది 10th ప్లేస్ కాబట్టి 20కి రౌండ్ చేయండి. నెక్స్ట్ డే 3 చూడండి, కంపారిజన్ ఆఫ్ నెంబర్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చున్నారు. అసెండింగ్ డిసెండింగ్ అంటే ఆరోహణ అవరోహణ క్రమంలో సంఖ్యను అమర్చడం అని అర్థము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, పుట్ ద సూటబుల్ సింబల్స్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ బిట్వీన్ ద గివెన్ 2 నెంబర్స్ అన్నారు. ఇక్కడ ఇచ్చిన నెంబర్లకి లెస్ దాన్ కానీ, గ్రేటర్ దాన్ కానీ, ఈక్వల్ కానీ పెట్టండి అంటున్నారు. ఏ చూడండి, 675 657 ఇచ్చినాడు. ఇక్కడ 675 పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్ రాయండి. నెక్స్ట్ బి చూడండి, 4365 4365 రెండు ఈక్వల్ కాబట్టి ఈక్వల్ సింబల్ని రాయండి. నెక్స్ట్ సి చూడండి, 1001 1010 అని ఇచ్చినారు. ఇక్కడ 1010 పెద్ద సంఖ్య కాబట్టి లెస్ దాన్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రైట్ ద నెంబర్స్ 324 342 323 332 333 ఇది అసెండింగ్ ఆర్డర్ రాయమంటున్నాడు. అంటే ఆరోహణ క్రమంలో రాయమంటున్నాడు కాబట్టి చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యలు రాయవలను. ఇక్కడ చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య కాబట్టి 323 324 332 333 342 రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ద హౌస్ నెంబర్స్ ఆఫ్ ద స్ట్రీట్ ఆర్ గివెన్ బ్లో అన్నారు. అంటే ఇక్కడ ఇచ్చిన సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయమంటున్నాడు కాబట్టి పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య రాయాలి కాబట్టి 301 300 299
298, 297 రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఆల్ పాసిబుల్ 3-digit నెంబర్ విత్ ద డిజిట్స్ ఆఫ్ 395 వితౌట్ రిపీటింగ్ అని ఇచ్చున్నాడు. అంటే 3, 9, 5 అంకెలను సాధ్యమైన 3 అంకెల సంఖ్యలు రాయండి, మళ్ళీ అలాంటి సంఖ్యలు పునరావృతం కాకుండా రాయండి అన్నాడు. ఇక్కడ 395, 359, 953, 935, 593, 539 అని రాయండి. నెక్స్ట్ డే 3 వర్క్షీట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అంటే ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య నుంచి కాబట్టి ఇక్కడ 246, 563, 658, 780, 874 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, అసెండింగ్ ఆర్డర్ ఇచ్చున్నాడు కాబట్టి 5, 34, 85, 281, 359 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి, అసెండింగ్ ఆర్డర్ ఇచ్చున్నాడు కాబట్టి 5236, 5262, 5263, 5326, 5362 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ నెంబర్ డిసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చినాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమం కాబట్టి పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య వరకు రాయవలను. ఇక్కడ ఇచ్చిన ఏ క్వశ్చన్ చూడండి, పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య కాబట్టి 265, 264, 256, 246, 242 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, 381, 359, 52, 25, 9 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి, 3195, 3191, 3159, 3131, 3119 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. కంపేర్ ద నెంబర్స్ అండ్ పుట్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ ద బ్లాంకెట్ గివెన్ బ్లో అన్నారు. అంటే ఇక్కడ ఇచ్చిన సంఖ్యలను లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్ను ఉపయోగించి రాయండి అన్నారు. ఏ క్వశ్చన్ చూడండి, 265, 255 అని ఇచ్చున్నాడు. 265 పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్ రాయండి. నెక్స్ట్ బి చూడండి, 3199, 3210 అని ఇచ్చున్నారు. ఇక్కడ 3210 పెద్ద సంఖ్య కాబట్టి లెస్ దాన్ రాయండి. సి చూడండి, 501, 501 ఇచ్చున్నాడు. రెండు సమానమైనవి కాబట్టి ఈక్వల్ అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. పాల్గొన యాజ్ ఏ సూపర్ మార్కెట్. హీ గట్ 4250 రూపీస్, 4190, 4210, 4520, 4080 and 4260 from the Monday to Saturday respectively by the supermarket. Arrange the amount from big to small అన్నారు. అంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య రాయమన్నారు కాబట్టి 4520, 4260, 4250, 4210, 4190, 4018 రాయండి. నెక్స్ట్ డే 4 అడిషన్స్ ఇచ్చున్నారు. అవి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, యాడ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అని ఇచ్చున్నాడు. అంటే అడిషన్ చేయమన్నారు కాబట్టి ఏ చూడండి, 67 + 32 ఇచ్చున్నారు. అడిషన్ చేస్తే 99 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి, 254, 425 ఇచ్చున్నారు. అడిషన్ చేస్తే 679 వస్తుంది. నెక్స్ట్ సి చూడండి, 340, 529 అని ఇచ్చున్నారు. అడిషన్ చేస్తే 869 వస్తుంది. నెక్స్ట్ డి చూడండి, 500, 298 ఇచ్చున్నారు. అడిషన్ చేస్తే 798 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ అండ్ ఫిల్ ద బ్లాంక్స్ అని ఇచ్చున్నాడు. ఏ క్వశ్చన్ చూడండి, 46 + 23 = 23 + డాష్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ 46 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, 235 + డాష్ = 314 + 235 ఇచ్చున్నాడు. ఇక్కడ 314 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఏ నెంబర్ ఎగ్జిట్ 35/624 వాట్ ఈస్ ద నెంబర్ అని ఇచ్చున్నాడు. అంటే ఒక సంఖ్య 624 కంటే 35 ఎక్కువ అయితే ఆ సంఖ్య ఎంత అంటున్నాడు. అంటే 624ని 35 అడిషన్ చేస్తే మనకు ఆప్షన్ సి 659 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ 3-digit నెంబర్ అండ్ ద బిగ్గెస్ట్ 2-digit నెంబర్ అన్నాడు. అంటే అది చిన్న 3 అంకెల సంఖ్య, అది పెద్ద 3 అంకెల సంఖ్యల మొత్తాన్ని కనుక్కోండి అన్నాడు.
అతి చిన్న 3 అంకెల సంఖ్య వచ్చేసి 100 అవుతుంది. అతి పెద్ద 2 అంకెల సంఖ్య వచ్చేసి 99 అవుతుంది. కాబట్టి ఈ 100 99 అడిషన్ చేస్తే 199 అవుతుంది. నెక్స్ట్ డే 4 వర్క్షీట్ చూద్దాం. డూ ద ఫాలోయింగ్ ద అడిషన్స్ అని ఇచ్చున్నాడు. ఏ క్వశ్చన్ చూడండి, 10 + 9 ఇచ్చున్నాడు, 19 అని రాయండి. బి చూడండి, 73 + 6 అని ఇచ్చున్నాడు, 99 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి, 632 + 47 ఇచ్చున్నాడు, అడిషన్ చేస్తే 679 వస్తుంది. నెక్స్ట్ డి చూడండి, 830 + 167 ఇచ్చున్నారు, అడిషన్ చేస్తే 997 అవుతుంది. నెక్స్ట్ ఈ చూడండి, 956 803 ఇచ్చున్నారు, అడిషన్ చేస్తే 1759 అవుతుంది. నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ అండ్ ఫిల్ ద బ్లాంక్స్ అన్నాడు. ఏ క్వశ్చన్ చూడండి, 38 + 69 = 69 + డాష్ అన్నాడు, 38 రాయండి. బి చూడండి, 256 + డాష్ అన్నాడు, ఈజ్గాల్ 6 + 256 అని ఇచ్చాడు కాబట్టి డాష్లో 6 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి, 380 + 890 డాష్ + 380 ఇచ్చున్నాడు, ఇక్కడ డాష్లో 890 రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, మ్యాచింగ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 560 + 0 ఇచ్చున్నాడు, అడిషన్ చేస్తే 560 కాబట్టి 560తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 750 + 234 ఇచ్చున్నాడు, అడిషన్ చేస్తే 984తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 999 + 1ని అడిషన్ చేస్తే 1000తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 4 + 52 + 231 అని ఇచ్చున్నాడు, ఈ మూడుని అడిషన్ చేస్తే 287 కాబట్టి 287తో మ్యాచ్ చేయండి. 18 > 60 అని ఇచ్చున్నాడు, 60కి 18ని కలిపితే 78 కాబట్టి 78ని మ్యాచ్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, హర్షిత హ్యాస్ 560 మోర్ దెన్ యామిని, యామిని హ్యాస్ 325. హౌ మచ్ మనీ దోస్ హర్షిత హ్యావ్ అని ఇచ్చున్నాడు. అంటే హర్షిత వద్ద యామిని కంటే 560 రూపాయలు ఎక్కువ ఉన్నాయంట. యామిని వద్ద 325 రూపాయలు ఉంటే హర్షిత దగ్గర ఎంత ఉందని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ యామిని దగ్గర ఉన్న 325కి హర్షిత దగ్గర ఉన్న ఎక్కువ అమౌంట్ 560ని అడిషన్ చేస్తే 885 రూపీస్ ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, అంతాక్షరి గేమ్ అని ఇచ్చున్నాడు. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇన్ ద అడిషన్ ప్రాబ్లమ్స్ కార్డ్స్ గివెన్ బిలో. ద ఫస్ట్ యాడెడ్ ఆన్ ద ఈచ్ కార్డ్ షుడ్ బి ద రిజల్ట్ ఆన్ ద ప్రొవిజన్ కార్డ్. ద సెకండ్ యాడెడ్ షుడ్ బి 32 ఈజ్ కార్డ్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన సంఖ్యని కూడి వచ్చిన సంఖ్యని నెక్స్ట్ సంఖ్యతో కలిపి కూడండి అని అంటున్నాడు. ఫస్ట్ బాక్స్ చూడండి, 40 + 32 ఇచ్చున్నాడు, రెండు అడిషన్ చేస్తే 72 కాబట్టి నెక్స్ట్ బాక్స్ 72 ప్లస్ ముందు సంఖ్య 32 కాబట్టి 72 + 32 ఇచ్చున్నాడు, దాన్ని అడిషన్ చేస్తే 104 అవుతుంది. ఇప్పుడు వచ్చింది 104కి ముందున్న 32ని అడిషన్ చేస్తే 136 అవుతుంది. నెక్స్ట్ ఈ వచ్చిన 136కి ముందు ఉన్న 32ని అడిషన్ చూస్తే 168 వస్తుంది. నెక్స్ట్ డే 5 అడిషన్స్ ఇచ్చున్నారు, అవి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, యాడ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అని ఇచ్చున్నాడు. ఏ క్వశ్చన్ చూడండి, 89 + 47 ఇచ్చున్నాడు, అడిషన్ చేస్తే 136 అవుతుంది. నెక్స్ట్ బి చూడండి, 467 328 ఇచ్చున్నాడు, అడిషన్ చేస్తే 795 వస్తుంది. సి చూడండి, 358 + 589 ఇచ్చున్నాడు, అడిషన్ చేస్తే 947 అవుతుంది. నెక్స్ట్ డి చూడండి, 508 908 ఇచ్చున్నాడు, అడిషన్ చేస్తే 1460 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎస్టిమేట్ ద సమ్ 428 + 295 టు ఇట్ ఈస్ ద నియరెస్ట్ హండ్రెడ్స్ అన్నాడు. అంటే ఇచ్చిన సంఖ్యలకు సమీప వందలు సవరించి అంచనా ఏంటి అన్నాడు. కాబట్టి 428కి నియరెస్ట్ 100 వచ్చేసి 400 అవుతుంది, 295కి నియరెస్ట్ 100 వచ్చి 300 అవుతుంది. కాబట్టి 400 + 300 వచ్చేసి 700 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, యాడ్ 789 + 65 + 246 ఇచ్చినాడు, ఈ మూడింటిని మనం 1100 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, దీక్షిత రిసీవ్డ్ 550 రూపీస్ ఫ్రమ్ ద గాడ్ ఫాదర్ అండ్ 450 రూపీస్
ఫ్రమ్ గ్రాండ్ మదర్. హౌ మచ్ మనీ డిడ్ షీ గెట్ ద టోటల్. అంటే దీక్షిత వచ్చేసి తాత దగ్గర నుంచి 550 రూపాయలు, అమ్మమ్మ దగ్గర నుంచి 450 రూపాయలు తీసుకుందంట. అది మొత్తం అమౌంట్ ఎంత అంటున్నాడు కాబట్టి 550ని 450ని అడిషన్ చేస్తే 1000 రూపీ అవుతుంది. డే 5 వర్క్షీట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డూ ద ఫాలోయింగ్ ద అడిషన్స్ ఇచ్చున్నాడు. ఇక్కడ ఏ క్వశ్చన్లో 129, 69, 7 అని ఇచ్చున్నాడు. అడిషన్ చేస్తే 205 వస్తుంది. నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి, 838, 76, 167 ఇచ్చున్నాడు. అడిషన్ చేస్తే 1079 వస్తుంది. నెక్స్ట్ సి క్వశ్చన్ చూడండి, 956, 98, 864 ఇచ్చున్నాడు. అడిషన్ చేస్తే 1918 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అన్నాడు. అంటే 2 అంకెల పెద్ద సంఖ్య, 3 అంకెల చిన్న సంఖ్య మొత్తాన్ని కనుక్కోమన్నాడు. కాబట్టి ఇక్కడ లార్జెస్ట్ 2 అంకెల పెద్ద సంఖ్య వచ్చేసి 99 అవుతుంది. 3 డిజిట్ యొక్క స్మాల్ నెంబర్ వచ్చేసి 100 అవుతుంది. కాబట్టి 99 ప్లస్ 100ని అడిషన్ చేస్తే 199 వస్తుంది. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఎస్టిమేట్ ద సమ్ ఆఫ్ 315 అండ్ 496 బై అరౌండింగ్ ఆఫ్ ద నియరెస్ట్ హండ్రెడ్స్ అన్నాడు. అంటే సమీప వందలను సవరించి కూడండి అన్నాడు. కాబట్టి 315 అంటే సమీప 100 వచ్చేసి 300 అవుతుంది. అలాగే 496 అంటే నియరెస్ట్ 100 500 అవుతుంది. కాబట్టి 300 500 అడిషన్ చేస్తే 800 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, రాజేష్ రౌండెడ్ 2 నెంబర్స్ టు ద నియరెస్ట్ 100 బిఫోర్ యాడింగ్ దెమ్. విచ్ పేర్ ఆఫ్ నెంబర్స్ విల్ గివ్ ఏ టోటల్ లెస్ దెన్ 700 ఆఫ్టర్ రౌండింగ్ అన్నాడు. అంటే రాజేష్ 2 సంఖ్యలు కలిపే ముందు ఆ సంఖ్యలను దగ్గర 100కు సవరించాడంట. సవరించిన అంకెలను కలపగా 700 కంటే తక్కువ వచ్చిందంట. అయితే ఆ సంఖ్యలు ఇవి అంటున్నాడు. మనం అన్ని పరిశీలిస్తే అన్ని 700, 800 ఉన్నాయి. ఆప్షన్ డి మాత్రం 600 ఉంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ స్కూల్ లైబ్రరీ దేర్ ఆర్ 980 బుక్స్ ఇన్ ద తెలుగు అండ్ 648 బుక్స్ ఇన్ ఇంగ్లీష్, టోటల్ 1628 books are there in the library. Write the mathematical from for the above problem అని ఇచ్చున్నాడు. అంటే గణిత రూపంలో రాయబడినాడు. కాబట్టి ఇక్కడ తెలుగు బుక్స్ ఇన్ ద లైబ్రరీ వచ్చేసి 980 అవుతుంది. అలాగే ఇంగ్లీష్ బుక్స్ ఇన్ లైబ్రరీ వచ్చేసి 648 అవుతుంది. ఇక్కడ టోటల్ బుక్స్ వచ్చేసి 1628 అని రాయండి. నెక్స్ట్ డే 6 సబ్ట్రాక్షన్ ఇస్తున్నాడు. ఏ విధంగా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, డూ ద సబ్ట్రాక్షన్ ఇస్తున్నాడు. ఏ చూడండి, 58 మైనస్ 35 ఇచ్చున్నాడు. సబ్ట్రాక్షన్ చేస్తే 23 అవుతుంది. నెక్స్ట్ బి చూడండి, 649, 447 ఇచ్చున్నాడు. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 202 అవుతుంది. నెక్స్ట్ సి చూడండి, 570 మైనస్ 340 అని ఇచ్చున్నాడు. సబ్ట్రాక్షన్ చేస్తే 230 అవుతుంది. నెక్స్ట్ డి చూడండి, 978 మైనస్ 560 ఇచ్చున్నాడు. సబ్ట్రాక్షన్ చేస్తే 418 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, టేక్ అవే 349 ఫ్రమ్ 689 అని ఇచ్చున్నాడు. అంటే 689 నుండి 349 తీసేస్తే 340 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 678. వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 423 అన్నాడు. అంటే 2 సంఖ్యల మొత్తము 678 అయితే దాంట్లో ఒక సంఖ్య 423 అయితే మరొక సంఖ్య ఎంత అంటున్నాడు. కాబట్టి 678 నుండి 423ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 255 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, రైట్ ద అడిషన్ ఫ్యాక్ట్స్ ఫర్ ద గివెన్ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ 400 మైనస్ 300 ఈజ్ ఈక్వల్ 100 అన్నాడు. అంటే ఇవ్వబడిన సంఖ్యల్లో 400 మైనస్ 300 100 నుండి సంకలన వాక్యాలు రాయండి అంటున్నాడు. అంటే సమానమైన వాక్యాలు రాయమన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, అడిషన్ ఫ్యాక్ట్ వచ్చేసి 300 ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ 400 అవుతుంది. అదేవిధంగా 100 ప్లస్ 300 ఈజ్ ఈక్వల్ 400 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 1, అబ్జర్వ్ ద టేబుల్ అండ్ రైట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ అన్నాడు. ఇక్కడ కింద ఇచ్చిన పట్టికను పరిశీలించి అడిషన్స్ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ని రాయమన్నాడు. కాబట్టి అడిషన్ ఫామ్, సబ్ట్రాక్షన్ ఫామ్ 1, సబ్ట్రాక్షన్ ఫామ్ 2 అని ఇచ్చున్నాడు. ఇక్కడ చూడండి, 300 ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ 500 ఇచ్చున్నాడు. సబ్ట్రాక్షన్ ఫామ్లో 500 మైనస్ 300 ఈజ్ ఈక్వల్ 200 రాయండి. సబ్ట్రాక్షన్ ఫామ్ 2లో 500 మైనస్ 300 ఈజ్ ఈక్వల్ 200 అని రాయండి. సబ్ట్రాక్షన్
సబ్ట్రాక్షన్ ఫ్రమ్ 1 వచ్చేసి 865 మైనస్ 341 ఈజ్ ఈక్వల్ టు 524 ఇచ్చున్నాడు కాబట్టి అడిషన్ ఫామ్లో 524 ప్లస్ 341 ఈజ్ ఈక్వల్ టు 865 అని రాయండి. సబ్ట్రాక్షన్ ఫ్రమ్ 2 వచ్చేసి 865 మైనస్ 524 ఈజ్ ఈక్వల్ టు 341 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద డిఫరెన్స్ అని ఇచ్చున్నాడు. చూడండి ఏ క్వశ్చన్ చూడండి, 98 మైనస్ 43 ఇచ్చున్నాడు, సబ్ట్రాక్షన్ చేస్తే 55 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి, 687 మైనస్ 425 ఇచ్చున్నాడు, సబ్ట్రాక్షన్ చేస్తే 262 అవుతుంది. నెక్స్ట్ సి చూడండి, 870 మైనస్ 360 ఇచ్చున్నాడు, సబ్ట్రాక్షన్ చేస్తే 510 వస్తుంది. నెక్స్ట్ డి చూడండి, 965 మైనస్ 35 ఇచ్చున్నాడు, సబ్ట్రాక్షన్ చేస్తే 950 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, రైట్ ద కరెక్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ బాక్స్ అన్నాడు. ఏ చూడండి 7 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ డాష్ అన్నాడు, ఇక్కడ 0 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 39 మైనస్ 14 అని ఇచ్చున్నాడు, సబ్ట్రాక్షన్ చేస్తే 25 వస్తుంది. నెక్స్ట్ సి చూడండి 386 మైనస్ 132 ఇచ్చినాడు, సబ్ట్రాక్షన్ చేస్తే 254 వస్తుంది. నెక్స్ట్ డి చూడండి 873 మైనస్ 362 ఇచ్చినాడు, సబ్ట్రాక్షన్ చేస్తే 511 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ద కాస్ట్ ఆఫ్ ఏ బ్యాగ్ ఈజ్ 845 ఇఫ్ హేమంత్ హ్యాస్ 625 హౌ మచ్ మోర్ మనీ ఈజ్ రిక్వైర్డ్ టు బై ద బ్యాగ్ అన్నాడు. అంటే ఒక సంచి ధర 845 అయితే హేమంత్ వద్ద 625 ఉన్నాయంట. అయితే ఇంకా ఆ సంచి కొనడానికి ఎంత అమౌంట్ కావాలి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 845 నుండి 625ని తీసేస్తే మనం రిక్వైర్డ్ కావాల్సిన మనీ 220 వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఫిల్ ద ఎంటీ బాక్సెస్ అని ఇచ్చున్నాడు, పైన 687 ఇచ్చున్నాడు, ఇక్కడ 3 డాష్ డాష్ అని ఇచ్చున్నాడు, కింద ఆన్సర్ వచ్చేసి 324 ఇచ్చున్నాడు. కాబట్టి ఇక్కడ మొదటి బాక్స్లో 3 రాస్తే 4 అవుతుంది, అదేవిధంగా సెకండ్ బాక్స్లో 4 రాస్తే 2 అవుతుంది. కాబట్టి 43 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, 980 కింద 420 అని ఇచ్చున్నాడు, ఇక్కడ 0 రావాలంటే 0 పెట్టండి, ఇక్కడ 2 రావాలంటే 6 పెట్టండి, ఇక్కడ 5 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ డే 7 సబ్ట్రాక్షన్స్ ఇచ్చున్నారు, ఎలా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, టు ద ఫాలోయింగ్ సబ్ట్రాక్షన్స్ ఇచ్చున్నాడు, 43 మైనస్ 29 ఇచ్చాడు, ఇక్కడ 14 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 426 మైనస్ 318 ఇచ్చున్నాడు, సబ్ట్రాక్షన్ చేస్తే 108 వస్తుంది. నెక్స్ట్ సి చూడండి 570 మైనస్ 306 ఇచ్చున్నాడు, సబ్ట్రాక్షన్ చేస్తే 564 వస్తుంది. నెక్స్ట్ డి చూడండి 900 మైనస్ 564 ఇస్తున్నాడు, సబ్ట్రాక్షన్ చేస్తే 336 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎస్టిమేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ 472 అండ్ 825 టు ఇట్ ఈస్ ద నియరెస్ట్ హండ్రెడ్స్ అన్నాడు. అంటే ఈ 472 825కి సమీప వందలకు మధ్య భేదాన్ని రాయమంటున్నాడు. కాబట్టి ఇక్కడ 472 అంటే నియరెస్ట్ హండ్రెడ్స్ వచ్చేసి 500 అవుద్ది, 825 అయితే 800 అవుద్ది. కాబట్టి ఈ 800ని 500ని అడిషన్ చేస్తే ఈ 800ని 500 మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు. కాబట్టి ఇక్కడ 800కి 500 మధ్య సబ్ట్రాక్షన్ చేస్తే 300 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, మేక్ ద వర్డ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ద సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ 637 మైనస్ 287 ఈజ్ ఈక్వల్ టు 350 అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంకి క్వశ్చన్ రూపంలో తయారు చేయమంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏ షాప్ కీపర్ 637 యాపిల్ హీ సోల్డ్ 287 ఆఫ్ దెమ్, హౌ మెనీ యాపిల్స్ ఆర్ స్టిల్ లెఫ్ట్ విత్ హిమ్ అని రాయండి. నెక్స్ట్ డే 7 వర్క్షీట్ ఎలా రాయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, అబ్జర్వ్ ద ఫ్లవర్ అండ్ రైట్ ద సూటబుల్ నెంబర్ ఇన్ ద పేట్లెట్స్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ చూడండి మధ్యలో 804 ఇచ్చున్నాడు. అంటే ఈ 804కి సమానమైన అంకెలను రాయమంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి 804 ప్లస్ డాష్ అన్నాడు, ఇచ్చింది 804 కాబట్టి 0 రాయండి. నెక్స్ట్ చూడండి డాష్ ప్లస్ 513 ఇచ్చున్నాడు, 804 నుండి 513ని తీసేస్తే 291 వస్తుంది. కాబట్టి 291 అని రాయండి. నెక్స్ట్ 468 ప్లస్ డాష్ అన్నాడు, 804 నుండి 468 తీసేస్తే 336 అని రాయండి.
నెక్స్ట్ 0 ప్లస్ డాష్ అన్నాడు 804 రాయండి. నెక్స్ట్ డాష్ ప్లస్ 308 ఇచ్చాడు అంటే 804 నుండి 308 తీసేస్తే 495 వస్తుంది కాబట్టి 495 రాయండి. నెక్స్ట్ 695 ప్లస్ డాష్ అన్నాడు 804 నుండి 695ని తీసేస్తే 109 వస్తుంది కాబట్టి 109 రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రౌండ్ ఆఫ్ ద నెంబర్స్ టు ఇట్ ఈస్ నియరెస్ట్ హండ్రెడ్స్, ఎస్టిమేట్ ద డిఫరెన్స్ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. చూడండి ఇక్కడ ఇచ్చిన సంఖ్యలను నియరెస్ట్ 100లో నియరెస్ట్ 1000లో మార్చి ఇక్కడ మ్యాచ్ చేయమంటున్నాడు. ఏ క్వశ్చన్ చూడండి 357 214 ఇచ్చున్నాడు. నియరెస్ట్ 100లో మారిస్తే 400 200 అవుతుంది. ఈ 400 200 మధ్య డిఫరెన్స్ 200 కాబట్టి 200కి మ్యాచ్ చేయండి. నెక్స్ట్ బి చూడండి 924 403 ఇచ్చున్నాడు. దీనికి నియరెస్ట్ 100లో మారిస్తే 900 400 అవుతుంది. ఈ 900 400 మధ్య డిఫరెన్స్ వచ్చేసి 500 కాబట్టి 500తో మ్యాచ్ చేయండి. అదేవిధంగా సి చూడండి 869 మైనస్ 492 అని ఇచ్చున్నాడు. నియరెస్ట్ 100లో మారిస్తే 900 500 వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ వచ్చేసి 400 కాబట్టి 400తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ డి చూడండి 735 138 ఇచ్చున్నాడు. ఈ రెండింటిని నియరెస్ట్ 100లో మారిస్తే 700 100 అవుతుంది. ఈ మధ్య డిఫరెన్స్ వచ్చేసి 600 కాబట్టి 600తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. దేర్ వేర్ 98 passengers in the train. 120 passengers are boarded and 258 passengers got off a station. How many passengers are still in the train అన్నాడు. అంటే ఒక రైలులో 980 మంది ప్రయాణికులు కలరంట. 120 మంది ప్రయాణికులు ఒక స్టేషన్లో ఎక్కారు మరియు 258 మంది దిగారంట. అయితే ఆ రైలులో ఇంకెంతమంది ప్రయాణికులు ఉన్నారు అంటున్నాడు. కాబట్టి మొత్తం ట్రైన్లో ఉంది 918తో 120 మెంబర్స్ ఎక్కారు కాబట్టి ఈ 120ని అడిషన్ చేస్తే 1100 అవుతుంది. ఈ 1100 నుండి ప్రయాణికులు దిగింది 258 కాబట్టి ఆ 258తో తీసేస్తే 842 మెంబర్స్ ఉన్నారు అని రాయండి. నెక్స్ట్ డే 8 మల్టిఫికేషన్స్ ఇచ్చున్నారు. ఎలా రాయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. డూ ద ఫాలోయింగ్ మల్టిఫికేషన్ అన్నాడు. ఇక్కడ 9 into 6 ఇచ్చున్నాడు. 9 6 54 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 30 into 7 ఇచ్చున్నాడు. 3 7 21 కాబట్టి 0 రాసుకుంటే 210 అవుతుంది. నెక్స్ట్ సి చూడండి 64 into 8 ఇచ్చున్నాడు. 8తో 64ని మనం మల్టిప్లికేషన్ చేస్తే 512 అవుతుంది. నెక్స్ట్ డి చూడండి 97 into 9 ఇచ్చున్నాడు. మల్టిప్లికేషన్ చేస్తే 873 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ద పిక్చర్ బిలో అని ఇచ్చున్నాడు. ఇక్కడ 5 పిక్చర్స్ ఇచ్చున్నాడు. వాటిని గమనించమన్నాడు. కింద చూడండి వాట్ ఈస్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద మల్టిప్లికేషన్ ఈక్వేషన్ రీప్రజెంట్ బై ద పిక్చర్ అన్నాడు. చూడండి ఇక్కడ ఇచ్చిన ప్రజెంట్కి మిస్సింగ్ నెంబర్ రాయమన్నాడు. డాష్ ఇంటూ 4 20 ఇచ్చున్నాడు. మనం ఈ పిక్చర్స్ని గమనిస్తే ప్రతి బాక్స్లో 4 ఫ్లవర్స్ ఉన్నాయి. 5 రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రాజు బైట్ 5 ప్యాకెట్స్ ఆఫ్ బెలూన్స్ ఫర్ ద బర్త్డే పార్టీ. ఈచ్ ప్యాకెట్ కంటైన్స్ 10 balloons. How many total balloons was bite the Raju? We said the mathematical sentence could be used to solve the problem అన్నాడు. అంటే రాజు పుట్టినరోజు వేడుక కోసం 5 ప్యాకెట్లు బెలూన్లు కొన్నాడంట. ప్రతి ప్యాకెట్లో 10 బెలూన్స్ ఉంటాయి. రాజు కొన్న మొత్తం బెలూన్లు ఎన్ని? ఆ సమస్యను పరిష్కారంలో ఈ గణిత వాక్యాలతో జత చేయండి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాంట్లో 5 into 10 = 50 అనేది సూటబుల్ కాబట్టి డి అని రాయండి. డే 8 వర్క్షీట్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డూ ద ఫాలోయింగ్ ద మల్టిఫికేషన్ ఇచ్చున్నాడు. 32 into 3 అని ఇచ్చున్నాడు. 3తో మల్టిఫికేషన్ చేస్తే 96 వస్తుంది. నెక్స్ట్ 25 into 6 ఇచ్చున్నాడు. 6తో మల్టిఫికేషన్ చేస్తే 150 వస్తుంది. నెక్స్ట్ 48 into 7తో మల్టిఫికేషన్ చేస్తే 336 వస్తుంది. నెక్స్ట్ 80 into 8 ఇచ్చున్నాడు. 8తో మల్టిఫికేషన్ చేస్తే 640 వస్తుంది. నెక్స్ట్ 92 into 9 ఇచ్చున్నాడు. 9తో మల్టిఫికేషన్ చేస్తే 828 వస్తుంది. రాజా ప్లాంటెడ్ 78 rows ఆఫ్ ద ట్రీస్
విచ్ రో హ్యాస్ 7 trees. హౌ మెనీ ట్రీస్ డిడ్ హీ ప్లాంటెడ్ ద టోటల్ అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే రాజా అనే అతను 76 వరుసల్లో మొక్కలు నాటాడంట. ప్రతి వరుసలో 7 మొక్కలు ఉన్నాయంట. మొత్తం ఎన్ని చెట్లు అని ఇచ్చినాడు కాబట్టి 76 into 7తో మల్టిప్లికేషన్ చేస్తే 532 ప్లాంట్స్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ బాక్స్ కంటైన్స్ 36 chocolates. If there are the such 9 boxes, how many chocolates are there in total అన్నాడు. చూడండి, అంటే ఒక బాక్స్లో 36 చాక్లెట్లు ఉంటే అలాంటి 9 బాక్సులు ఉంటే మొత్తం చాక్లెట్లు ఎన్ని ఉన్నాయన్నాడు. కాబట్టి 36 into 9 వేసుకుంటే మనం దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 324 అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాక్స్ ఇన్ ద టేబుల్ బిలో ద మల్టిఫికేషన్ అన్నాడు. 52 into 4 ఇచ్చున్నాడు, ఇక్కడ 4 ఇచ్చున్నాడు, ఇక్కడ 52 అని కూడా ఇచ్చున్నాడు. 4తో 50ని మల్టిఫికేషన్ చేస్తే 200 అవుతుంది. 4ని 2తో మల్టిఫికేషన్ చేస్తే 8 అవుతుంది. అదేవిధంగా 81 into 5 ఇచ్చున్నాడు కాబట్టి 81 అని రాస్తున్నారు. 5తో మల్టిఫికేషన్ చేస్తే 580 వచ్చి 400 అవుతుంది. 5 1 5 అవుతుంది. అంటే 400 + 5 కలిపి 405 అవుతుంది. నెక్స్ట్ డే 9 మల్టిఫికేషన్ గురించి ఇచ్చినారు. అవి ఎలా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చినాడు. ఏ చూడండి, 563 into 1 ఇచ్చినాడు. 1తో మల్టిఫికేషన్ చేస్తే 563 వస్తుంది కాబట్టి 563తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 43 into 0 ఇచ్చినాడు. 0తో మల్టిఫికేషన్ చేస్తే 0 అవుతుంది కాబట్టి 0తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ సి చూడండి. 9 into 8 ఇచ్చినాడు. ఇక్కడ 8 into 9 ఇచ్చినాడు కాబట్టి 8 into 9తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ డి చూడండి. 87 into 9 ఇచ్చినాడు. 9తో 87తో మల్టిఫికేషన్ చేస్తే 783 అవుతుంది కాబట్టి 783తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ ఈ చూడండి. 67 into 46 ఇచ్చినాడు. 46తో మల్టిఫికేషన్ చేస్తే 3082. నెక్స్ట్ ఎఫ్ చూడండి. 467 into 10 ఇచ్చినాడు. 10తో మల్టిఫికేషన్ చేస్తే 4670 అవుతుంది కాబట్టి 4670తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. డూ ద ఫాలోయింగ్ ద మల్టిఫికేషన్ బై ఎక్స్పెండెడ్ ఫామ్ అన్నాడు. ఏ క్వశ్చన్ చూడండి. 142 into 2 ఇచ్చున్నాడు. ఇక్కడ ఏ క్వశ్చన్ చూడండి. 142 into 2 ఇచ్చున్నాడు. ఈ 142లో 2 వచ్చేసి 1+ కాబట్టి 4 వచ్చేసి 10+ కాబట్టి 1 వచ్చేసి 100+ కాబట్టి 2 2 4 అని రాయండి. 2 4 8 అవుతుంది. అది 10+ కాబట్టి 80 రాయండి. 2 1 2 అవుతుంది. 1 అనేది 100+ కాబట్టి 200 రాయండి. నెక్స్ట్ బి చూడండి. 321 into 3 ఇచ్చున్నాడు. 3 1 3 కాబట్టి 3 రాయండి. 10+2 ఉంది కాబట్టి 3 2 6 అవుతుంది. అంటే 60 అవుతుంది కాబట్టి 60 రాయండి. 3 3 9 అవుతుంది. ఇక్కడ 900 అని రాయండి. 900 + 60 + 3 రాసుకుంటే 963 అవుతుంది. నెక్స్ట్ డే 9 వర్క్షీట్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రీకాల్ ద మల్టిఫికేషన్ టేబుల్ అండ్ ద ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అన్నాడు. ఇక్కడ కొన్ని టేబుల్స్ రాయమన్నాడు. 8 టేబుల్, 9 టేబుల్, 14 టేబుల్, 17 టేబుల్, 19 టేబుల్ రాయమన్నాడు. ఇక నేను రాస్తున్నాను, గమనించండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ప్రొడక్ట్ అన్నాడు. అంటే ఏ చూడండి. 341 into 2 ఇచ్చున్నాడు. ఇక్కడ 2 1 2 అని రాయండి. 2 4 8 కాబట్టి అది 80 అని రాయండి. 2 3 6 కాబట్టి 600 అని రాయండి. ఇక్కడ 600 + 80 + 2 రాసుకుంటే 682 అవుతుంది. నెక్స్ట్ బి చూడండి. 56 into 25 ఇచ్చున్నాడు. ఇక్కడ 50 + 6 ఇచ్చున్నాడు. ఇక్కడ 20 + 5 ఇచ్చున్నాడు కాబట్టి ఇక్కడ 20 50 1000 రాయండి. 26 120 రాయండి. 5 50 250 రాయండి. 5 6 30 రాయండి. ఇక్కడ 1000 250ని అడిషన్ చేస్తే 1250 అవుతుంది. అదేవిధంగా 120 30ని అడిషన్ చేస్తే 150 అవుతుంది. 1250 150ని అడిషన్ చేస్తే 1400 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. పవన్ అండ్ చరణ్ సాల్వ్డ్ 25 into 6 is follow అన్నాడు. పవన్ 20 into 6 + 5 into 6 అని ఇచ్చాడు. చరణ్ 25 into 3 25 into 3 అని ఇచ్చినాడు. హూ ఈస్ ద కరెక్ట్ విచ్ డూ యూ థింక్ ద ఈజియర్ టు డూ ఎర్లీ అన్నాడు.
అంటే ఇక్కడ ఇచ్చిన సమస్యను ఎవరు సరిగ్గా చేశారు, ముఖ్యంగా చెప్పండి, సులభంగా ఏది ఉందని చెప్పాడు. ఇక్కడ బోత్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అని రాయండి. చరణ్ మెథడ్ ఈజ్ ఈజియర్ టు డూ ఏ మెథడ్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ అని రాయండి. డే 10 డివిజన్స్ గురించి ఇచ్చున్నాడు. డివిజన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఏ కోసం చూడండి, 4 కార్డ్స్ ABCD అని ఇచ్చున్నాడు. ఇక్కడ డివిజన్ చేసి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నాడు కాబట్టి ఫస్ట్ బాక్స్ 69 డివైడెడ్ బై 3 అని ఇచ్చున్నాడు. 3 టు డివిజన్ చేస్తే 23 వస్తుంది. నెక్స్ట్ బిని 48ని 4తో డివిజన్ చేస్తే 12 వస్తుంది. నెక్స్ట్ సి వచ్చేసి 84ని 2తో డివిజన్ చేస్తే 42 అవుతుంది. నెక్స్ట్ సి వచ్చేసి 50ని 5తో డివిజన్ చేస్తే 10 అవుతుంది. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు కాబట్టి చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య కాబట్టి ఫస్ట్ డి 10 రాయండి, సెకండ్ బి 12 రాయండి, థర్డ్ ఏ 23 రాయండి, నెక్స్ట్ సి 42 రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డూ ద డివిజన్ అండ్ ద ఫిల్ ద బ్లాంక్స్ అండ్ సూటబుల్ నెంబర్స్ అన్నాడు. ఇక్కడ చూడండి, డివిజన్, డివైజర్, డివైడెండ్, క్వాంటిటీ, రిమైండర్ అని ఇచ్చున్నాడు. 9 డివైడెడ్ బై 2 అని ఇచ్చున్నాడు. డివైజర్ 2 అవుతుంది, డివిడెండ్ 9 అవుతుంది, క్వాంటెంట్ 4 అవుతుంది, రిమైండర్ 1 వస్తుంది. అదేవిధంగా 18 డివైడెడ్ బై 5 ఇచ్చున్నాడు. డివిజర్ 5 అవుతుంది, డివైడెండ్ 18 అవుతుంది, క్వాంటెంట్ వచ్చేసి 3 అవుతుంది, రిమైండర్ 3 అవుతుంది. నెక్స్ట్ 96 డివైడెడ్ బై 3 ఇచ్చున్నాడు. డివైజర్ 3 అవుతుంది, డివిడెండ్ 96 అవుతుంది, క్వాంటెంట్ 32 అవుతుంది, రిమైండర్ 0 అవుతుంది. నెక్స్ట్ 68 డివైడెడ్ బై 2 ఇచ్చున్నాడు. డివైజర్ 2 అవుతుంది, డివిడెండ్ 68 అవుతుంది, క్వాంటిటీ 34 అవుతుంది, రిమైండర్ 0 అవుతుంది. నెక్స్ట్ డే 10 వర్క్షీట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. ఏ చూడండి, 55 డివైడెడ్ బై 5 ఇచ్చున్నాడు. డివిజన్ చేస్తే 11తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 39 డివైడెడ్ బై 3 అని ఇచ్చున్నాడు. 3తో డివిజన్ చేస్తే 13 వస్తుంది కాబట్టి 13తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ సి చూడండి, 60 డివైడెడ్ బై 6 ఇచ్చున్నాడు. ఇక్కడ డివిజన్ 10 వస్తుంది కాబట్టి 10తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ డి చూడండి, 82 డివైడెడ్ బై 2 ఇచ్చున్నాడు. డివిజన్ చేస్తే 41 వస్తుంది, 41తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ ఈ చూడండి, 48 డివైడెడ్ బై 4 ఇచ్చున్నాడు. ఈ 4తో డివిజన్ చేస్తే 12 అవుతుంది, 12తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రీకాల్ ద మల్టిప్లికేషన్ టేబుల్ అండ్ రైట్ ద డివిజర్, డివిడెండ్, క్వాంటెంట్, రిమైండర్ టు ఈచ్ ద ఫాలోయింగ్ ద డివిజన్స్ అన్నాడు. చూడండి, ఇక్కడ డివిజన్, డివిజర్, డివిడెండ్, క్వాంటిటీ, రిమైండర్ ఇచ్చున్నాడు. ఇక్కడ డివిజన్లో 5 డివైడెడ్ బై 2 ఇచ్చున్నాడు. డివిజన్లో 2 రాయండి, డివిడెండ్లో 5 రాయండి, క్వాంటిటీలో 2 రాయండి, రిమైండర్లో 1 రాయండి. నెక్స్ట్ 11 డివైడెడ్ బై 3 ఇచ్చున్నాడు. డివిజన్ 3 రాయండి, డివిడెండ్ 11 రాయండి, క్వాంటెంట్ 3 రాయండి, రిమైండర్ 2 రాయండి. నెక్స్ట్ 19 డివైడెడ్ బై 4 ఇచ్చున్నాడు. ఇక్కడ డివైజర్ 4 రాయండి, డివిడెండ్ 19 రాయండి, క్వాంటెంట్ 4 రాయండి, రిమైండర్ 3 రాయండి. 29 డివైడెడ్ బై 5 ఇచ్చినాడు. డివిజర్ 5 రాయండి, డివిడెండ్ 29 రాయండి, క్వాంటెంట్ 5 రాయండి, రిమైండర్ 4 రాయండి. నెక్స్ట్ 59 డివైడెడ్ బై 9 ఇచ్చినాడు. డివిజర్ 9 రాయండి, డివిడెండ్ 59 రాయండి, క్వాంటెంట్ 6 రాయండి, రిమైండర్ 4 రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. తరుణ్ హ్యాబిట్ ఈస్ రీడింగ్ ద బుక్ ద డైలీ. హీ హ్యాస్ 96 books and arranged them equally in the 3 shalwas. హౌ మెనీ బుక్స్ విల్ బీ ఈ సెల్ఫ్ అన్నాడు. అంటే తరుణ్కి ప్రతిరోజు పుస్తకాలు చదివే అలవాటు ఉందంట. అతను 96 పుస్తకాలను 3 అరల్లో సమానంగా పెడితే ప్రతి అరలో ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. ఈ 96ని 3తో డివిజన్ చేస్తే ఈచ్ ర్యాక్లో 32 అని రాయండి. నెక్స్ట్ డే 11 డివిజన్స్ ఇచ్చున్నాడు. ఎలా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. డూ ద ఫాలోయింగ్ డివిజన్ అన్నాడు. 57 డివైడెడ్ బై 3 ఇచ్చాడు. 57ని 3తో డివిజన్ చేస్తే క్వాంటెంట్ వచ్చేసి 19 వస్తుంది, రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది. అదేవిధంగా బి చూడండి. 96 డివైడెడ్ బై 4 ఇచ్చాడు. 4తో 96ని డివిజన్ చేస్తే క్వాంటెంట్ వచ్చేసి
24 వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. నెక్స్ట్ సి చూడండి, 70 డివైడెడ్ బై 5 ఇచ్చాడు. 5తో 70ని డివిజన్ చేస్తే క్వాంటెంట్ వచ్చేసి 14 వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. నెక్స్ట్ డి చూడండి, 246 డివైడెడ్ బై 2 ఇచ్చాడు. 2తో 246తో డివిజన్ చేస్తే క్వాంటెంట్ వచ్చేసి 123 వస్తుంది, రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, product of two numbers is 90. One of the number is 5. Find the another number అన్నాడు. రెండు సంఖ్యల లబ్ధము 90 అయితే దాంట్లో ఒక సంఖ్య 5 అయితే రెండో సంఖ్య ఎంత అన్నాడు. కాబట్టి ఈ 90ని 5తో డివిజన్ చేస్తే సెకండ్ నెంబర్ వచ్చేసి 18 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, 8 of Dikshita's friends 50 rupees is to buy her a birthday gift worth 400. Write the multiplication and the division facts for the కాంటెస్ట్ అన్నాడు. అంటే దీక్షిత యొక్క 8 మంది స్నేహితులు ఒక్కొక్కరు 50 రూపాయలు చొప్పున ఆమె పుట్టినరోజుకు 400 రూపాయలు విలువైన బహుమతి ఇచ్చారంట. ఈ సందర్భంగా గుణకార భాగాల పద్ధతిని వాక్యాలను రాయమంటున్నాడు. కాబట్టి మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ వచ్చేసి 8 × 50 రాయండి. నెక్స్ట్ వచ్చేసి 50 × 8 రాయండి. అదే డివిజన్ ఫ్యాక్ట్ వచ్చేసి 400 డివైడెడ్ బై 8 రాయండి. నెక్స్ట్ 400 డివైడెడ్ బై 50 రాయండి. నెక్స్ట్ డే 11 వర్క్షీట్ ఎలా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, అబ్జర్వ్ ద పిక్చర్ అని ఇచ్చున్నాడు. ఈ పిక్చర్ ని పరిశీలించి ఇచ్చిన డాష్ లో ఆన్సర్లు రాయమంటున్నాడు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 8 డివైడెడ్ బై 2 ఇచ్చినాడు. 8ని 2తో డివిజన్ చేస్తే 4 అని రాయండి. నెక్స్ట్ 18 డివైడెడ్ బై 3 ఇచ్చున్నాడు. 3తో 18 డివిజన్ చేసి 6 వస్తుంది కాబట్టి 6 రాయండి. నెక్స్ట్ 72 డివైడెడ్ బై 4 అని ఇచ్చున్నాడు. 4తో డివిజన్ చేస్తే 18 వస్తుంది కాబట్టి 18 అని రాయండి. నెక్స్ట్ 98 డివైడెడ్ బై 7 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 7తో డివిజన్ చేస్తే 14 అని రాయండి. నెక్స్ట్ 81 డివైడెడ్ బై 9 అని ఇచ్చున్నాడు. 9తో డివిజన్ చేస్తే 9 వస్తుంది కాబట్టి 9 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 84. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 6, వాట్ ఈస్ ద అనదర్ నెంబర్ అన్నాడు. అంటే రెండు సంఖ్యల లబ్ధం 84 అయితే ఒక సంఖ్య 6 అయితే మరొక సంఖ్య ఎంత అన్నాడు. కాబట్టి ఈ 84ని 6తో డివిజన్ చేస్తే అనదర్ నెంబర్ వచ్చేసి 14 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అండ్ రైట్ ద మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఫ్యాక్ట్స్ అని ఇచ్చున్నాడు. 72 8 ఇచ్చి రెండో బాక్స్ లో ఖాళీ ఇచ్చున్నాడు. ఇక్కడ 8కి 72 మధ్య డివిజన్ అనే సింబల్ ఉంది కాబట్టి డివిజన్ చేస్తే 9 వస్తుంది. కాబట్టి ఈ బాక్స్ లో 9 అని రాయండి. ఇక్కడ డివిజన్ ఫ్యాక్ట్స్ వచ్చేసి 72 డివైడెడ్ బై 9 అని రాయండి. సెకండ్ ఫ్యాక్ట్ వచ్చేసి 72 డివైడెడ్ బై 8 అని రాయండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ వచ్చేసి 8 × 9 రాయండి. 9 × 8 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, మేక్ ద వర్డ్ ప్రాబ్లం ఫర్ ద డివిజన్ ఫ్యాక్ట్ 63 డివైడెడ్ బై 9 = 7. అంటే ఈ 63 డివైడెడ్ బై 9 = 7 ఉపయోగించి వర్డ్ ప్రాబ్లం లాగా రాయమంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏ టీచర్ హ్యాస్ 63 పెన్సిల్ అండ్ వాంట్ టు షేర్ దెమ్ ఈక్వల్ అమంగ్ 9 స్టూడెంట్. హౌ మెనీ పెన్సిల్ దోస్ ఈ స్టూడెంట్ అని రాయండి. నెక్స్ట్ డే 12 ఫ్రాక్షన్స్ గురించి ఇచ్చినాడు. అవి ఎలా రాయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, టిక్ ద ఇమేజ్ ఇస్ ద డివైడెడ్ ఇంటూ ద ఈక్వల్ పార్ట్స్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన బొమ్మల్లో సమాన భాగాలు ఉన్న దాన్ని టిక్ కొట్టమన్నాడు. కాబట్టి ఇక్కడ యాపిల్ని గోవాకి ఈ రెండింటికి టిక్ కొట్టండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ రైట్ 1/2 ఆర్ 1/4 ఇన్ ద బాక్సెస్ గివెన్ బ్లో అన్నాడు. ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్లో 2 భాగాలు ఉంటే 1/2 అని, 4 భాగాలు ఉంటే 1/4 అని రాయమంటున్నాడు. కాబట్టి ఫస్ట్ పిక్చర్స్లో 2 భాగాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఒక భాగం రంగు కొట్టున్నాడు కాబట్టి 1/2 అని రాయండి. నెక్స్ట్ చూడండి, సెకండ్ పిక్చర్లో 4 భాగాలు ఉన్నాయి, 1 పార్ట్కి పెయింట్ వేస్తున్నాడు కాబట్టి 1/4 అని రాయండి. నెక్స్ట్ పిక్చర్ చూడండి, 1 పార్ట్కి కలర్ వేస్తున్నాడు, మొత్తం 4 భాగాలు కాబట్టి 1/4 అని రాయండి. నెక్స్ట్ ఇచ్చిన పిక్చర్లో మొత్తం 2 భాగాలు ఉన్నాయి, ఒక భాగం రంగు వేస్తున్నాడు కాబట్టి 1/2 అని రాయండి.
రాయండి. డే 2 వర్క్షీట్ ఎలా రాయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. అబ్జర్వ్ ద ఇమేజ్ ద బ్లో ఇన్ ద టిక్ ద బాక్స్ ఆన్ ద డివైడెడ్ ద ఈక్వల్ పార్ట్స్ అన్నాడు. కింద ఇచ్చిన పిక్చర్స్ లో ఈక్వల్ పార్ట్స్ మీద ఇక్కడ సెకండ్ పిక్చర్ చూడండి. చాక్లెట్ సమభాగాలు ఉన్నాయి కాబట్టి టిక్ కొట్టండి. తర్వాత బిస్కెట్ సగభాగం చేస్తున్నాడు కాబట్టి టిక్ కొట్టండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. కలర్ ద హాఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద ఫిగర్స్ అన్నాడు. అంటే కింద ఇచ్చిన బొమ్మలకి సగభాగానికి రంగు వేయండి అంటున్నాడు కాబట్టి ఇక్కడ అన్నిటికీ సగభాగాన్ని రంగులు వేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. కలర్ ద 1/4 పార్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. అంటే ఇక 4వ వంతు రంగును వేయండి అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఇచ్చిన భాగాల్లో 1/4 అంటే ఈ కింద ఇచ్చిన పిక్చర్స్ లో ఒక్క భాగానికి రంగు వేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ మోర్ ట్రయాంగిల్స్ నీడ్ టు మేక్ ద హాఫ్ ఆఫ్ ద ఫిగర్? సగం భాగంలో రంగు వేయడానికి ఇంకా ఎన్ని త్రిభుజాలకు రంగు వేయాలి అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఒకటి వేస్తున్నాడు కాబట్టి ఇంకా సగం అంటే ఇంక 2 భాగాలు కాబట్టి ఆప్షన్ బి 2 అని రాయండి. నెక్స్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ ఇచ్చున్నాడు. అవి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ నెంబర్ వుడ్ యూ రైట్ ఇన్ ద బ్లాంక్స్ అన్నాడు. చూడండి 6000 ప్లస్ డాష్ ప్లస్ 70 ప్లస్ 4 అన్నాడు. టోటల్ వచ్చేసి 6374 ఇచ్చాడు కాబట్టి ఈ డాష్లో 300 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ నెంబర్ ఈజ్ 50 మోర్ దెన్ ద నెంబర్ దట్ ఈజ్ 1 లెస్ దెన్ 500 అన్నాడు. ఇక్కడ ఇచ్చిన 500 కంటే ఒకటి తక్కువగా ఉన్న సంఖ్య కంటే 50 ఎక్కువ ఉన్న సంఖ్య ఏది అన్నాడు. దానికి ఆన్సర్ ఆప్షన్ సి 549 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రితిక స్టార్టెడ్ రీడింగ్ ఏ బుక్ ఫ్రమ్ page 89 and continued the utilized page 107. How many pages did she read the book అన్నాడు. అంటే రీతిగా 89వ పేజీ నుండి పుస్తకం చదవడం స్టార్ట్ చేసి 107వ పేజీ వరకు చదివిందంట. ఆమె ఎన్ని మొత్తం పేజీలు చదివింది అంటున్నాడు కాబట్టి ఇక్కడ 107 నుండి 89ని సబ్ట్రాక్షన్ చేస్తే 18 అవుతుంది. ఈ 18కి ప్లస్ 1 వేసుకోవాలి కాబట్టి మొత్తం 19 పేజెస్ అవుతున్నాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. పాయల్ ఈస్ కౌంటింగ్ ద ఆరెంజెస్ ఇన్ ద బాక్స్ 1 by 1 టు ఫైండ్ అవుట్ ద టోటల్ నెంబర్. యూ కెన్ హెల్ప్ సజెస్టింగ్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్లెనేషన్ టు ద కౌంట్ ద ఆల్ ద ఫ్రూట్స్ ఈజీలీ అన్నాడు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఆరెంజెస్ ఇచ్చినాడు. ఈ మొత్తాన్ని లెక్కేయడానికి మ్యాథ్స్ యొక్క ఈజీ మెథడ్ని రాయమంటున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న మొత్తం ఆరెంజెస్ వచ్చేసి ఆరెంజ్ బాక్స్ గమనిస్తే రోస్ అండ్ కాలమ్స్ లో 6, 4 ఉన్నాయి కాబట్టి 6 into 4 వేసుకుంటే మొత్తం 24 ఆరెంజెస్ ఉన్నాయని ఈజీగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ప్రతాప్ బ్యాకెడ్ 87 బ్రెడ్స్. He packed 5 breads in each packet. How many breads were left the unpacked? How many more breads do you need to pack everything without any left over? ప్రతాప్ 87 రొట్టెలను కాల్చాడు. అతను వాటిని ప్రతి ప్యాకెట్లో 5 రొట్టెలు చొప్పున ప్యాక్ చేశాడు. ప్యాక్ చేయకుండా ఎన్ని రొట్టెలు మిగిలిపోయి ఉన్నాయి? మిగిలిన అన్నిటిని ప్యాక్ చేయాలంటే ఇంకా ఎన్ని రొట్టెలు అవసరం అంటున్నాడు. ప్రతి ప్యాకెట్లో 5 రొట్టెలు కాబట్టి ఈ 87ని 5తో డివిజన్ చేస్తే ఈచ్ ప్యాకెట్ 17 వస్తున్నాయి. ఈ 87ని 5తో డివిజన్ చేస్తే మనకు 17 ప్యాకెట్స్ వస్తాయి. అయితే రిమైండర్ 2 వస్తుంది కాబట్టి 2కి ఇంకా ప్రతి ప్యాకెట్లో 5 చొప్పున కాబట్టి ప్రతి ప్యాకెట్లో 5 కాబట్టి 5 నుండి 2ని సబ్ట్రాక్షన్ చేస్తే బ్రెడ్స్ వచ్చేసి 3 అవుతాయి. నెక్స్ట్ 6 క్వశ్చన్ చూడండి. రాణి కలర్డ్ ద పిక్చర్ ఇన్ ద ఫాలోయింగ్ ద వే ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ద picture or not. If not correct, similarly draw the picture your own and కలర్ ద హాఫ్ ఇట్ అన్నాడు. అంటే రాణి కింద విధంగా రంగు వేసిందంట. ఆమె పటంలో సరిగ్గా సగభాగానికి రంగు వేసింది లేదా అంటున్నాడు. ఒకవేళ సగభాగం రంగు వేయకపోతే మీరు సొంతగా చిత్రాన్ని గీసి సగభాగం రంగు వేయమంటున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఒక చిత్రాన్ని గీసి సగభాగానికి రంగు వేద్దాం. నెక్స్ట్ ఫజిల్ టైమ్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ place the numbers 1 to 8 outer square so that each side added up to the మిడిల్ నెంబర్స్ అన్నాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే మధ్యలో ఉన్న సంఖ్య ఎటు చూసినా చూడండి ఇక్కడ 1 నుంచి 8 సంఖ్యలు ఉపయోగించి మధ్యలో ఉన్న 12 వచ్చేలాగా అన్ని అంకెలను రాయమన్నాడు. ఇక్కడ రెండో బాక్స్లో చూడండి 13 అని ఇచ్చున్నాడు. 6,
2 5 అని రాయండి. ఇక్కడ 3 7 రాయండి. నెక్స్ట్ 4 8 1 అని రాయండి. అప్పుడు మనం ఎటు చూసినా 13 అవుతున్నాయి. నెక్స్ట్ కింద 14 అని ఇచ్చున్నాడు కాబట్టి పైన 8 1 5 రాయండి. నెక్స్ట్ 2 6 రాయండి. కింద 4 7 3 అని రాయండి. నెక్స్ట్ 15 ఇచ్చున్నాడు. ఇక్కడ టాప్లో 3 4 8 అని రాయండి. మిడిల్లో 5 1 రాయండి. బాటంలో 7 2 6 రాయండి. ఇప్పుడు ఎటు చూసినా 15 అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఫిల్ ద సర్కిల్ విత్ డిజిట్ ఫ్రమ్ 1 to 9. యూజ్ ఏ డిజిట్ ఫర్ ద వన్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన 1 నుండి 9 సంఖ్యలు ఉపయోగించిన, ఇక్కడ ఇచ్చిన 1 to 9 సంఖ్యలను ఉపయోగించి ఇక్కడ ఇచ్చిన బాక్సుల్లో పెడితే అవి ఈక్వల్ కావాలన్నాడు కాబట్టి ఫస్ట్ బాక్స్లో 9 5 రాయండి. లాస్ట్లో 4 అని రాయండి. నెక్స్ట్ 6 3 2 అని రాయండి. 7 1 8 అని రాయండి. ఇప్పుడు 9 - 5 చూసుకుంటే 4 అవుతుంది. 6 డివైడెడ్ బై 3 చూసుకుంటే 2 అవుతుంది. 7 + 1 చూసుకుంటే 8 అవుతుంది. 3 × 2 వేసుకుంటే 8తో సమానం అవుతుంది కాబట్టి సరిపోతుంది. ఇంతటితో 4th క్లాస్ రెడీనెస్ ప్రోగ్రామ్ పూర్తి అయింది. 4th క్లాస్ ఫస్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేము చేసిన వీడియోస్ మీరు త్వరగా పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.